ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పెద్ద బ్యూటిఫుల్ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీరు శ్రీరామనవమి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే శ్రీరామనవమి పండగ రోజే కాదండి, ఏ పండగకైనా మా ఇంట్లో అయితే ఇది కంపల్సరీగా ఉండాలండి. అదేంటనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే మార్నింగ్ పండగ కాబట్టి 4:30కే లేచేసి ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రపరిచేసుకొని ఇంకా ఈ విధంగా తులసమ్మ దగ్గర, గడపాన్ దగ్గర, అలాగే బయట కూడా ఇలా ముగ్గులు అయితే పెట్టుకున్నామండి. ఇంకా ఇవి వచ్చేసి షోకేస్ చెట్లు అండి. అంటే ఇంటి ముందర చెట్లు ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనేసి ఈ విధంగా అన్ని చెట్లు అయితే నాటుకున్నాం అన్నమాట. ఇంకొకటి వచ్చేసి చూడండి, ఈరోజు సింపుల్గానే ముగ్గు అనేది వేసింది. ఇంకా ఆ తర్వాత ఇలా మొత్తం గడపను ఇదంతా నీట్గా శుభ్రపరిచేసుకొని మనం ముందుగానే పండగ అన్నప్పుడు పనులు ఎక్కువ ఉంటాయి, హడావిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 గంట 2 గంటలు అలా ముందు లేస్తే పనులు త్వరగా అయిపోతాయండి. అందుకోసం ముందుగానే లేచేస్తామన్నమాట 4:30కి. ఈరోజు సింపుల్గానే వేసేసుకున్నాం కమలం ముగ్గులు. సో మీరు ఈ పండగకి మీరు ఎలా ముగ్గులు వేసుకున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు పండగలప్పుడు ఎన్ని గంటలకి లేస్తారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఉదయం ఇంకా ముగ్గులన్నీ వేసేసుకొని స్నానం చేసిన తర్వాత ఇప్పుడు శ్రీరామునికి నైవేద్యం పెట్టడానికి పెసరపప్పు అండ్ పానకం అయితే తయారు చేసి పెట్టుకుంటున్నామండి. ముందుగా పెసరపప్పు నానబెడితే మనం వంటలన్నీ చేసుకునేసరికి ఇది నానిపోతుంది అనేసి ముందుకైతే నానబెడుతున్నాం. ఇంకా ఆ తర్వాత బెల్లం అనేది కూడా నానబెట్టేస్తున్నామండి. వడపప్పు పానకం కంపల్సరీగా ఈరోజు శ్రీరామునికి పెట్టాలి కాబట్టి ఈ విధంగా అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి బెల్లం, ఇక్కడ నీళ్ళు అనేది తీసుకొని మంచిగా బెల్లం అనేది కూడా నానబెట్టేస్తున్నాము. ఇలా బెల్లము వడపప్పు అనేది నానబెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు మనం పూజ అనేది సిద్ధం చేసుకున్నామండి. అంటే అవి నానబెట్టేసిన తర్వాత పటాలన్నీ తీసేసి పటాలు శుభ్రపరిచేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత దేవుణ్ణి చక్కగా పుష్పాలతో అలంకరించుకున్నామండి. ఈరోజు మల్లెపూలు, అలాగే చామంతి పూలు, ఎర్ర గులాబీలు మాత్రమే దొరికాయండి. సెంటు గులాబీలు కొన్నే దొరికాయి, అందుకే ఎక్కువ యూజ్ చేయలేదు. ఇంకా ఈరోజు నైవేద్యాలు వచ్చేసి స్వామివారికి ఈ విధంగా పులిహోర, పాయసం, వడపప్పు, పానకం, అలాగే పెరుగన్నం కూడా పెట్టామండి. ఈ విధంగా సింపుల్గా అయితే నైవేద్యాలు తయారు చేసుకొని పెట్టేసుకున్నాము. ఇకపోతే మీరు శ్రీరామనవమి రోజు ఏమేమి వంటలు చేసుకున్నారనేది అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి పండగకి ఒకే రకంగా వంటలు అయితే ఉండవు కదండి. మనం ఏ పండగకి తగినట్టు ఆ పండగ రోజు అయితే మనం వంటలు అనేవి డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాం. అయితే నేను ఒక మాట చెప్పాను కదా, ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి పూజ చేస్తున్నాడండి. ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తేనే చాలా మంచిది అనేసి ఈరోజు మా తమ్ముడే పూజ చేస్తున్నాడు. ఇంకా మేము తర్వాత పూజ అయిపోయిన తర్వాత టెంపుల్ కూడా వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళాలి, అది కూడా ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. టెంపుల్ వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే కొద్దిగా మంది ఎక్కువ ఉన్నారు, జనాలు ఎక్కువ ఉన్నారనేసి ఇంకా టెంపుల్ దగ్గర వీడియో అయితే తీయలేదండి. ఇంకా హారతి అనేది ఇచ్చేస్తున్నాం. అఖండ దీపం కూడా ఈరోజు వెలిగించేసింది మా మమ్మీ. సో ఇలా మనం సింపుల్గా పూజ చేసుకుంటున్నామండి ఈరోజు అయితే. సో ఎంతమంది ఈరోజు రాముల వారి కళ్యాణాన్ని చూడడానికి టెంపుల్కి అయితే వెళ్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే కళ్యాణం టైంకి అయితే టెంపుల్కి వెళ్ళలేదండి. నార్మల్గా మార్నింగ్ పూజ చేసుకున్న వెంటనే టెంపుల్కి వెళ్ళేసి అయితే వచ్చాము. తర్వాత ఊరికి వెళ్ళే పని ఉందన్నమాట, అందుకే వెళ్ళలేదన్నమాట ఆ టైంకి. జస్ట్ నార్మల్గా పూజ అయిపోయిన వెంటనే టెంపుల్కి వెళ్ళేసి అయితే దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి టిఫిన్ తినేసి ఊరికైతే వెళ్ళామన్నమాట. చూడండి, ఈ విధంగా సింపుల్గా ఇంట్లో పూజ అనేది చేసుకున్నాం అనమాట. పండగ అంటేనే మనకి పులిహోర, పప్పు, రసం, ఆలు ఫ్రై, వంకాయ కర్రీ ఇలాంటివన్నీ కామన్ కదండి. మా రాయలసీమ సైడ్ మేమైతే ఇవి చేసుకుంటాం అనమాట. అంటే మాకు ప్రతి ఫెస్టివల్కి ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి. ఇంకా అయితే ఇలా నిమ్మకాయ పులిహోర మొత్తం ఎందుకు చూపించలేదంటే చాలా వీడియోస్లోనే చూపించానండి నేను, అందుకని ఇప్పుడైతే చూపించట్లేదు. జస్ట్ ఓన్లీ నిమ్మకాయ వేసి కలిపేది ఒకటే చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ శ్రీరామనవమికి మీరు ఏవేవి వంటలు చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నార్మల్గా రాయలసీమ సైడ్ అయితే శ్రీరామనవమికి బేళ్ళ పాయసం అయితే చేసుకుంటారండి. అంటే శనగపప్పుతో సగ్గుబియ్యం కలిపి పాయసం అయితే చేస్తారనమాట. కానీ మేమైతే ఊరికి వెళ్ళే హడావిడిలో ఈ విధంగా సింపుల్గా బియ్యం పరిమాణం అయితే చేసుకున్నాం అనమాట. ఇలా మేము శ్రీరామనవమి ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.